సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి డెలివరీ డేట్ దాటిపోయినా కానీ వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయొచ్చు డెలివరీ కోసం? పెయిన్స్ రావట్లేవు, మేము వెయిట్ చేస్తున్నాము, పెయిన్స్ వచ్చే వరకు న్యాచురల్గా బర్త్ అవ్వాలి కదా, వెయిట్ చేయండి అనేసి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే చాలామంది పిల్లలు డేట్ దాటిపోయినాక కూడా మీరు ఇంట్లోనే ఉండడం వల్ల ఖచ్చితంగా ఉమ్మనీరు అనేది తాగుతారు. సో ఉమ్మనీరు తాగేసి బేబీ ఇంకా తర్వాత పుట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా మీ బేబీ మంచిగా హెల్తీగా ఉండాలి అండ్ డేట్ దాటిపోయినాక కూడా మీరు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారంటే మాత్రం చాలా టెన్షన్. అది ఇంకా బేబీ మనకి దక్కుతుందో లేదో కూడా తెలియదు. సో ఖచ్చితంగా మీరు డేట్కి ఒక 1 వీక్ ముందు నుంచే డైలీ కూడా డాక్టర్ని కలుస్తూ ఉండాలి. సో మీ ఈడీడీ డేట్ అనేది ఎప్పుడైతే ఉందో దానికి ముందు ఒక వారం రోజుల ముందు మాత్రం డైలీ హాస్పిటల్కి వెళ్ళినా నష్టం లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 42 వీక్స్ దాకా కూడా డెలివరీ అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో 40 వీక్స్ లోపు వరకు డెలివరీ అయితే చాలా మంచిది. మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అనేవి 37 to 40 వీక్స్ వరకే అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీక్స్ అనేవి పెరిగే కొద్దీ బిడ్డ బరువు పెరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే బేబీ రోజుకి 30 గ్రామ్స్ దాకా బేబీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట వెయిట్ అనేది. సో ఇలా 30 గ్రామ్స్ నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేస్తే అంత వెయిట్ అనేది బేబీ ఇంక్రీజ్ అవుతుంది. సో బేబీ అలా ఎదిగేసరికి మీకు నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఆల్మోస్ట్ 3.5 kg అబోవ్ అయిపోతూ ఉంటుంది. 37 వీక్స్కి 36 వీక్స్కి ఇలా అయితేనేమో 3.5 kg లోపు ఉంటుంది. 38 వీక్స్ 40 వీక్స్ 40 దాటుతున్న కొద్దీ ఇంకా 4 kgs దగ్గరికి పోతూ ఉంటుంది అనమాట. ఇలా పోయేసరికి మనం ఇంకా కనలేం కదా. సో ఖచ్చితంగా సిజేరియనే అవుతుంది మీకు. అందుకే మీకు నార్మల్ డెలివరీ పెయిన్స్ రావట్లేవు అని అంటే సర్విక్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఈ సర్విక్స్ కొంచెం తక్కువగా అంటే 2.6కి లోపు ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో ఈ సర్విక్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు సర్విక్స్ ఓపెన్ అవ్వకపోవడం వల్లనే నార్మల్ డెలివరీ అనేది అవ్వదన్నమాట. అందుకే మీరు ఇంకా ఈ సర్విక్స్ ప్రాబ్లము లేదంటే ఆ బేబీ పొజిషన్ అనేది బాగలేకపోయినా ఏదో ఒక రీజన్ వల్ల మీకు లేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళండి. డేట్ దాటిపోతున్నా కానీ ఇంట్లోనే వెయిట్ చేయొద్దు. హాస్పిటల్కి వెళ్తే మీకు పెయిన్స్ రావు. అసలు ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తుంటే వస్తాయి, కానీ స్టార్టింగ్ నుంచి కొన్ని ట్రిక్స్ ఉంటాయి దానికి కూడా. సో అలా చేసిన వాళ్ళకే కరెక్ట్గా పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ రాకపోయినా ఇంట్లో వెయిట్ చేయొద్దు. ఏం చేయాలంటే డెలివరీ డేట్కి ముందే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ అండ్ నాకు ఈ పలానా డేట్కి చెయ్యాలి అని డాక్టర్కి చెప్తే ఆ రోజుకి నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేస్తారు వాళ్ళు. సో మీరు వెళ్ళాక మీకు సెలైన్లు ఎక్కించి నొప్పులు రావడానికి ప్రయత్నం చేస్తారు. పెయిన్ వచ్చేటట్టుగా సెలైన్ ఎక్కించి వాళ్ళకి కొంచెం ప్రైవేట్ పార్ట్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట, ఇంటర్నల్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు బేబీ ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది చెక్ చేసి ఇంకా డెలివరీకి రెడీ చేస్తారు. సో మీరు వెళ్తే ఏదైంది తెలుస్తుంది. ఒకవేళ మీకు అవ్వదు నార్మల్ డెలివరీ అనుకుంటే మాత్రం సిజేరియన్కి రెడీ చేస్తారు. లేదు అవుతుంది, సర్విక్స్ ఎంత ఉంది అండ్ హెడ్ పొజిషన్ ఎలా ఉంది, ఎంతవరకు ఓపెన్ అయింది, పెల్విక్ బోన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి మీకు నార్మల్ డెలివరీకి రెడీ చేస్తారనమాట. సో ఏది ఏమైనా సరే ఈడీడీ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ మీరు అలర్ట్గా ఉండాలి. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ డాక్టర్ని ఈడీడీ డేట్ లోపు వరకే మీరు డెలివరీ అయితే బెటర్. వెయిట్ పెరగొద్దు అండ్ ఉమ్మనీరు తాగుతారు. మెయిన్ రీజన్ వచ్చేసి డేట్ దాటిపోయినప్పుడు ఎక్కువగా ఉమ్మనీరు తాగుతూ ఉంటారనమాట. సో ఈ ఉమ్మనీరు తాగితే ఆఫ్టర్ డెలివరీ చాలా ఇబ్బంది అవుతుంది. మీకు పిల్లలకి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇద్దరికి ఇబ్బంది. ఇద్దరిని సపరేట్ ఉంచి హాస్పిటల్స్లో ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ మీకు ట్రీట్మెంట్ ఇంకా బాధ, అది ఇంకా చెప్పలేమన్నమాట. సో అందుకే మీరు ఖచ్చితంగా ఉమ్మనీరు తాగొద్దు. నా బేబీ బాగుండాలి అనుకుంటే మాత్రం బిఫోర్ డెలివరీ డేట్ ముందే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. నాకు డెలివరీ కావాలి అని అడగాలి మీరు. సో డాక్టర్ అలానే చెప్తారు మేము వెయిట్ చేస్తాం అనుకోవద్దు. ఉమ్మనీరు తాగితే మీకే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఈడీడీ డేట్ తర్వాత అయితే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే ఖచ్చితంగా ఈడీడీ డేట్ లోపే మీరు డెలివరీ కోసం వెళ్తే మంచిది అనేసి ఈరోజు టాపిక్. సో చాలామంది ఈడీడీ డేట్ దాటుతుంది కానీ మాకు నొప్పులు రావట్లేవు అంటున్నారు. కాబట్టి ఈ టాపిక్ గురించి మనం ఈరోజు వీడియోలో చెప్పుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తీసుకొని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను, ఒక కామెంట్ తీసుకొని. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.